వసిన్యాది దేవతలు అమ్మవారిని స్తోత్రం చేస్తూ కేశాది పాదాది పర్యంతం ఈ రోజునంటారు అంటే నా ఉద్దేశం తరువాతి నామంలో అంటారు అని, అంటే ఇవాళే అన్నారు అని కాదు, దానికి వాచ్యార్థం యథార్థంగా పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ అని పిలిచారు. పదద్వయము అంటే అమ్మవారి యొక్క పాదయుగళి, రెండు పాదములు. పదద్వయ ప్రభాజాల, అమ్మవారి యొక్క పాదములలోంచి వచ్చేటటువంటి కాంతి ఏదైతే ఉందో అది పరాకృత సరోరుహ, పద్మముల యొక్క కాంతిని పరిహసించినది లేదా అతిక్రమించినది, తిరస్కరించినది, తోసిరాదన్నది, దాని యొక్క కాంతిని మించినటువంటి కాంతితో ప్రకాశించుతున్నది అని దాని అర్థం. ఇది బాహ్యంలో చూస్తే ఒక పోలికతో చెప్పినటువంటి నామంలా కనపడుతుంది అంతే. పద్మముల యొక్క కాంతి ఎలా ఉంటుందో అంతకన్నా కాంతివంతంగా అమ్మవారి పాదాలు ఉన్నాయి, లేదా అమ్మవారి పాదముల యొక్క కాంతి ముందు పద్మముల యొక్క కాంతి సరిపోలేదు. అలా అన్నా చెప్పాలి, ఇలా అన్నా చెప్పాలంతే, అంతకన్నా అందులో చెప్పడానికి మీకేం కనపడదు. కానీ మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలనం చేస్తే మాత్రం మీకు ఒక విషయం అర్థమవుతుంది. ఇది నేను తరచూ ప్రస్తావన చేస్తుంటాను. అమ్మవారి పాదములు పద్మములే, అమ్మవారి కన్నులు పద్మములే, అమ్మవారి ముఖము పద్మమే, అమ్మవారి చేతులు పద్మములే, అన్నీ పద్మములే. ఎందుకు ఇలా పద్మములు 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 అంటాం? నిజంగా మీరు ఆలోచించండి, పద్మానికి పాదానికి పోలిక ఏమైనా ఉందా లోకంలో? మన పాదాలు ఎలా ఉంటాయో అమ్మవారి పాదాలు అలాగే ఉంటాయండి పోలిక్కి. అందులో పెద్ద తేడా ఏం ఉండదు. అవి దివ్యంగా ఉంటాయేమో కానీ నా పాదం ఎలా ఉంటుందో అమ్మవారి పాదం కూడా అలాగే ఉంటుంది బాహ్యంలో చూసినప్పుడు. పద్మానికి పాదానికి తేడా అసలు పోలిక ఎక్కడుంది? ఎక్కడా లేదు. ఎందుచేత అంటే పద్మానికి చుట్టూ దళాలు ఉంటాయి, పాదానికి దళాలు ఉండవు. పద్మానికి మధ్యలో దుద్దు ఉంటుంది, పాదానికి మధ్యలో దుద్దు ఉండదు. పద్మంలో సుగంధం ఉంటుంది, పాదంలో సుగంధం ఉండదు. పద్మానికి స్వచ్ఛత ఉంటుంది, పాదము మాలిన్యమునకు ప్రతీక, ఇట్టె మట్టి అంటుకుంటూ ఉంటుంది. కాబట్టి పద్మమునకు ఉండేటటువంటి లక్షణములు అన్నీ పద్మములో అసలు యథార్థముగా తేనె ఉంటుంది. పాదములలో తేనె ఉంటుంది అని చెప్పడం కుదిరేటటువంటి విషయం కాదు. పద్మం బురదలో పుడుతుంది, పాదం బురద తొక్కడానికి ఇష్టపడదు. ఇన్ని తేడాలు ఉన్నప్పుడు అసలు పద్మములతో పాదములను పోల్చడం అనేటటువంటిది ఎందుకు జరుగుతుంటుంది? ఉపమానం వేసినప్పుడు దానికి ఒక సమాన ధర్మం అని ఉంటుంది లోకంలో, అంటే అది ఇది ఒకలా ఉండాలి అని. ముఖము చంద్రబింబము వలె ఉన్నది అన్నారనుకోండి, దానికి అర్థం ఉంది. చంద్రబింబానికి ముఖానికి కొన్ని ఉపమానాలు ఉంటాయి. అంత కాంతివంతంగా ఉంది, అంత జ్యుతితో ఉంది, అంత గుండ్రంగా ఉంది, అంత తెల్లగా ఉంది, ఏదో ఉంటాయి. అందుకని ముఖాన్ని చంద్రబింబాన్ని పోలిక వేస్తే అందులో దోషం లేదు. కానీ పాదాలకి పద్మాలకి పోలిక ఏమిటండి? అసలు ఆ పోలిక వేయడం ఎందుకు? పరాకృత సరోరుహ అంటూ ఆ పద్మాల్లా నీ పాదాలు లేవమ్మా, లేదా నీ పద్మముల కన్నా నీ పాదములు గొప్పగా ఉన్నాయమ్మా అనడం ఎందుకు? అసలు పోలిక కుదరదు కదా. ఆవిడ పాదాల వరకు ఎందుకంటే ఎవరి పాదాలతో సరిపోతాయి పద్మాలు? ఎవరి పాదాలకి పద్మాలకి పోలిక లేదు. మరి అటువంటప్పుడు ఎందుకు వేస్తూ ఉంటారు అసలు పద్మంతో? మీరు ఈ విషయాన్ని కానీ కొంచెం జాగ్రత్తగా పట్టుకునే ప్రయత్నం చేస్తే అసలు మీ జీవితము యొక్క ప్రయోజనమేదో, జీవితమునకు ఉండవలసిన లక్ష్యమేదో మీకు అవగతమవుతుంది. అందుకే పాదాల మీద వెళ్ళేటటువంటి నామాలన్నీ కూడా పరమ పవిత్రమై జీవిత లక్ష్యమును బోధ చేసేవై ఉంటాయి. అంటే ఈ జీవిత లక్ష్యాన్ని బోధ చేయడానికి పెట్టుకున్న లక్ష్యమా, అసలు మనుష్య శరీరమునకే లక్ష్యం ఉంటుందా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క లక్ష్యం ఉంటుంది. నేనున్నాను అనుకోండి, నాకు లక్ష్యం ఉండొచ్చు జీవితంలో. వేరొకరు ఉన్నారనుకోండి, ఒక ఐఏఎస్ చదవాలి, ఆయనకు లక్ష్యం. ఇంకొక ఆయన ఉన్నాడు, నేను చార్టెడ్ అకౌంటెంట్ అవ్వాలి, అదొక లక్ష్యం. కానీ అలా పెట్టుకున్న లక్ష్యమా అమ్మవారిది కూడా, లేకపోతే పెట్టుకున్న లక్ష్యమా మనుష్య జన్మకి, మనుష్య శరీరానికి తనంత తానుగా ఒక లక్ష్యం ఉంటుందా అంటే మనుష్య శరీరములోకి వచ్చిన ప్రతివాడికి ఉండవలసిన లక్ష్యం ఏది అంటే ఈశ్వరుణ్ణి చేరుకోవడమే. ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి మొట్టమొదట జరగవలసినది ఏది అంటే మీ మనసు ప్రయత్నపూర్వకంగా భగవంతుడి మీద పెట్టవలసి ఉంటుంది. ప్రయత్నపూర్వకంగా అని ఎందుకంటున్నానో తెలుసా అండి? మీ ప్రయత్నం లేకుండా మీ మనసు ఇతరమైనటువంటి విషయముల అన్నిటి మీదకి వెడుతుంది.
ఇతరమైనటువంటి స్త్రీల మీదకి మనస్సు వెళ్ళడానికి దానికి ఒక పెద్ద అభ్యాసం చేయించడమో లేకపోతే కష్టపడి మనస్సుకు అలా అలవాటు చేయడమో ఏం అక్కర్లేదు. ఇతరుల యొక్క సొత్తు మీదకి వెళ్ళడానికి మనస్సుకి పెద్ద అభ్యాసం అక్కర్లేదు, తనంత తాను వెళ్ళిపోతుంది. తనది కానివన్నీ ఆశించడంలో మనసుకి మీరేమి ప్రత్యేకమైనటువంటి సాధన చేయించవలసిన అవసరం ఉండదు, అవి తనంత తానుగా మనసుకు వచ్చేస్తాయి. అసలు దాని బుద్ధి ఏది? దాని బుద్ధి ఏమిట్రా అంటే ఎప్పుడు తనకి ఉన్నది ఏదో అది వదిలిపెట్టి తనకి లేనిదేదో అవన్నీ కోరుతుంది. అందుకే మనస్సు యొక్క విషయాన్ని నిజంగా ఈ లోకంలో అత్యద్భుతంగా మాట్లాడిన వ్యక్తి ఎవరు అంటే శంకర భగవత్పాదులే. శంకర భగవత్పాదుల తర్వాతే ఎవరైనా మనసు గురించి ఎంత బాగా మాట్లాడారు. అసలు శంకర భగవత్పాదులలా మనసు మీద అధ్యయనం చేసి మనసు యొక్క తత్వం గురించి ఆయన మాట్లాడినట్టుగా మాట్లాడిన వాళ్ళు వేళ్ల మీద లెక్క పెట్టడానికి కూడా సరిపోరు. ఇంకా యథార్థంగా చెప్పాలంటే ఇవాళ మానసిక వైద్యులు అని మనం అంటుంటామే, అసలు వాళ్ళు తెలుసుకున్న దానికన్నా వాళ్ళు చేసేటటువంటి సూచనల కన్నా సలహాల కన్నా శంకర భగవత్పాదులు ఇచ్చేవి చాలా పై స్థాయిలో ఉంటాయి. నేను ఏమీ దీన్ని గొప్ప చేసి చెప్పే ప్రయత్నం ఏం చేయట్లేదండి. మీకు చూస్తే అందుకే శంకరాచార్యుల వారి సాహిత్యాన్ని అనుకరించారు తర్వాత వచ్చిన వాళ్ళు. ప్రత్యేకించి దూర్జటి ఆ ఒరవడి బాగా పట్టుకున్నాడు. శంకరుడు చెప్పినటువంటి శ్లోకాలు, మనసు మీద ఆయన చెప్పిన మాటలు బాగా పట్టుకున్నాడు. అందుకే తమకంబొప్ప పరాంగనాజనుల పరద్రవ్యంబులన్ మృత్యులింగ మహోద్యోగము చేయునెమ్మనము దానింపట్టి వైరాగ్య పాశంబులన్ చుట్టి బిగించి నీ చరణ స్తంభంబునన్ కట్టివైచి ముదంబెన్నడు కల్గజేయగదవో శ్రీకాళహస్తీశ్వర అంటాడు. నా మనస్సు ఒక పెద్ద దొంగ, అది ఏం చేస్తుంది? నాది కానివేవో అవన్నీ కోరుతుంది. అన్నీ కోరడంలో మీరు ఏ సాధన చెయ్యక్కర్లేదు, చెయ్యకుండానే వెళ్ళిపోతుంది. ప్రత్యేకమైన సాధన దేని కొరకు చెయ్యవలసి ఉంటుంది? దాన్ని పట్టి వెనక్కి తెచ్చి భగవంతుడి పాదముల దగ్గర పెట్టడంలో చేయవలసి ఉంటుంది. మిగిలిన దానికి మీ సాధన ఏం అక్కర్లేదండి. ఇప్పుడు మనస్సు ఎలా చెప్తే అలా వినేటటువంటి దానికి మీరు ఏ ప్రయత్నము జీవితంలో అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. మనసు చెప్పింది చెప్పినట్టుగా చేసేయడానికి చాలా హాయిగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండచ్చు. ఎందుకని అంటే అది ఎప్పుడు ఏం చెప్తుందో తెలుసా అండి? ఒక్కటే, మీరు బాగా కావాలంటే పరిశీలనం చేసి చూడండి. అది ఎప్పుడైనా ఏమైనా సలహా చెప్పాలంటే దానికి ఒక్కటే ఒక్క విషయాన్ని అది నిర్ణయాత్మకంగా తీసుకుని చెప్తుంది. ఈ పని చేస్తే దీనికి సుఖంగా ఉంటుందా ఆలోచిస్తుంది. ఇది సుఖంగా ఉంటుంది అనుకుంది అనుకోండి, ఆ పని చేయమని చెప్తుంది అంతే. మీకు అందుకే ఎంత గమ్మత్తుగా ఉంటుందంటే ఒకవేళ ఇది పడిపోతుందన్నా సరే దానికి అక్కర్లేదు, ఆ పని చేయమంటుంది. నీకు 350 డయాబెటిక్ రీడింగ్ ఉందయా, నువ్వు తినకు షుగరు అన్నారనుకోండి డాక్టర్ గారు, తినమని ఎవరు చెప్తున్నారండి? మీరు ఆలోచించండి. ఇంట్లో భార్య చెప్పదు, పిల్లలు చెప్పరు, డాక్టర్ గారు చెప్పలేదు, మరి దేనికి తింటున్నాడు? తింటున్న వాళ్ళందరూ తినకుండా ఉండలేకపోతున్నానండి అంటాడు. తినకుండా ఉండలేకపోవడం అన్న బలహీనత ఎవరి ప్రేరణ వల్ల వస్తుంది? సో మీకు పట్టుకోవలసినటువంటి రహస్యం ఏమిటంటే దాని సలహా ఎక్కడి వరకు ఉంటుందంటే ఇప్పుడు ఈ క్షణంలో మీ నాలుక తృప్తి పడితే, మీ ఇంద్రియాలు తృప్తి పడితే, మీ శరీరం తృప్తి పడితే దానివల్ల మీ శరీరమే పడిపోయినా దానికి అక్కర్లేదు. అసలు దాని లక్షణం అంతే మనసుది. మనసు ఎప్పుడూ మీకు చాలా గొప్ప ఉపదేశాలు చేసే ప్రయత్నం తనంత తానుగా చెయ్యదు. అందుకే ఆర్షధర్మంలో ప్రవచనం చెయ్యడం, పురాణం చెప్పడం, పురాణం వినడం, ధర్మం తెలుసుకోవడం, నడువడి దిద్దుకోవడం ఇవన్నీ ఎందుకు వచ్చాయి తెలుసా అండి? మనస్సు యొక్క స్థితిని పట్టుకోవడానికి వచ్చాయి. మనసు చెప్తున్న మాటలను అనుకరిస్తూ వెళ్ళిపోతే ఏం అలవాటు అయిపోతుందంటే త్యాగము అన్న మాటకి జీవితంలో అసలు చోటు ఉండదు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. త్యాగము అంటే ఏమిటో తెలుసా అండి? ఒక్కటే, ధర్మములోనికి ప్రవేశించుట. తలుపు తెరిస్తే కదా మీరు ఇంట్లోకి పెడతారు, తలుపు తెరవకుండా ఇంట్లోకి ఎలా పెడతారు? ఆ గేటు తీస్తే మీరు లోపలికి వస్తారు. త్యాగం అన్న ద్వారం తెరుచుకుంటే మీరు ధర్మంలోకి పెడతారు. త్యాగం అంటే ఎలా ఉంటుందో తెలుసా అండి?
మనస్సు ఏం చెప్తుందంటే, నేను ఉదాహరణకి 6 గంటలకి ఇంటికి వచ్చాను అనుకోండి ఆఫీస్ నుంచి ఆలస్యంగా, 6:30కి ప్రవచనానికి వెళ్ళిపోవాలి. అంటే నేను 6:20కి నా స్నానం అయిపోవాలి, సంధ్యావందనం అయిపోవాలి, పంచకట్టుకోవడం అయిపోవాలి, సిద్ధమైపోవాలి. 6 అయిపోయింది. రోజు చెప్తున్నావుగా లలితా సహస్రం భగవంతుడి గురించి కాదా, ఇవాళకి సంధ్యావందనం ఆపే, ఇవాళకో నమస్కారం చెయ్యి అంటుంది. సంధ్యావందనం ఆపేసెయ్యి అని చెప్పిన మనసు కాఫీ ఇవాళకి 3 గుటకలు తాగేసి వెళ్ళిపోని మాత్రం ఒక్కనాటికి చెప్పాలి. మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. అది ఏవి చెప్తుందంటే, ఏవి మీకు ఉత్తమ గతులనిస్తాయో, ఏది మిమ్మల్ని ధర్మం వైపుకి నడిపిస్తుందో అక్కడ తలుపేస్తుంది. ఇది వద్దులే అంటది. ఇంకా మీరు అలా బాగుంటుందా అంట మనం వెంటనే నో అనలేం. ఆ స్థాయికి వెళ్ళిపోతే వేరండి. మనసు కుక్క పిల్ల విన్నట్టుగా ఉంటుంది మాట. కానీ మనం అలా అనలేం కాబట్టి అది ఏం చేసుకుంటుందంటే, అది నియంత్రించడం అలవాటు చేసుకుంటుంది. ఒక్కొక్క ఇంట్లో ఎలా ఉంటుందంటే, యజమానురాలి కన్నా పని మనిషి శక్తివంతంగా ఉంటుంది. ఒక్కొక్క ఆఫీసులో అధికారి కన్నా అక్కడ ఉన్న గుమాస్తా శక్తివంతంగా ఉంటాడు. అంటే ఈయనకి ఆయన లొంగిపోయి ఉంటాడు. వీడిని ఏమైనా అనడానికి, వీడిని ఏమైనా అంటే వాడు నా మూలాలు కదిపేస్తారనో భయం ఉంటుంది. అలా మనసు ఏం చేస్తుందో తెలుసా అండి, ఎప్పుడూ ధర్మం వైపుకి త్యాగం చేయనివ్వదు మిమ్మల్ని. వద్దు అంటూ రేపు 9 గంటలకి లలితా సహస్రం చదవడానికి వెళ్దాం అన్నాం అనుకోండి, అది ముందు ఏం చెప్తుందో తెలుసా అండి, కిందటి వారం చదివావుగా అంటే, కిందటి వారం చదివితే ఏమి మళ్ళీ చదువుకుందాం కదా, చదివావు కదా, లేచి భీష్మయకాదశి అన్నావు, లేచావు. అది నీకు తగ్గట్టు వాడు దొరికాడు. ఇప్పుడు అయ్యప్ప సాంగుల్లో వాడు ఏదో చెప్తూ ఉంటాడు, లేచావు, తెల్లారగట్టు లేపేశావు. ఆదివారం వచ్చింది, పోనీ కాసేపు పడుకుందామంటే ఆదివారమే భీష్మయకాదశి వచ్చింది అన్నావు. పోనీ కిందటి ఆదివారం పడుకొని ఇచ్చావా, వాడు పొద్దున్న 6ంటికి లలితాసహస్రం గేట్లు వేసేస్తారన్నాడు, అప్పుడు లేపేశావు. దీని గురించి ఏమన్నాడు, నిన్న 10ంటికి అన్నాడు, ఇవాళ అన్నాడు 9 అన్నాడు. కాబట్టి ఇవాళ మీరు పూజ చేసుకోవడానికి సరిపోదా టైము అన్నాడు పైగా. అందుకని ఇక్కడ పూజ అవ్వాలి, అక్కడికి వెళ్ళాలి. కాబట్టి చేయకపోతే తప్పు అయిపోతుంది. కాబట్టి ఏమైపోతుంది అంటే, ఇవన్నింటినీ అధిగమించే ప్రయత్నం చేస్తుంది. వాడు అలాగే చెప్తాడు, ఓ మాట నేర్చుకున్నావు కదా, ఇప్పుడు మళ్ళీ వెళ్ళి అదే చెప్తాడు. ఎందుకు ఆ పాటి దానికి, హాయిగా ఏదో కాసేపు ఇవాళ ఆదివారం కాస్త ప్రశాంతంగా కూర్చుందాం. ఇంకా మీకు ఏం వేస్తుందంటే, ఇంత టెన్షన్ ఉండకూడదు, ఇంత స్ట్రెస్ ఉండకూడదు, వీక్లీ ఒక్కరోజు హాయిగా ప్రశాంతంగా కూర్చోవాలి. ఎందుకు అలా తిరుగుతూ ఉంటుంది, త్యాగమునకు తలుపులు మూస్తుంది, మూసి ధర్మం వైపుకి నడవనివ్వదు. ప్రయత్నపూర్వకంగా మీరేం చేయాలంటే, మనసు మీకు ఆదేశం ఇచ్చినప్పుడల్లా మీరు వెనక్కి తిరిగి అడుగుతుండాలా, ఏమన్నారు అంటుండాలి. చిత్రం ఏమిటంటేనండి, ఇది అన్నింటిల్లో చేస్తాడు మనిషి. మీరు చూడండి, ఒక ఇంటి యజమాని చేయవలసిన నిర్ణయాన్ని పక్కింటి ఆయన చేశాడు అనుకోండి. మీ అబ్బాయిని ఫలానా కాన్వెంట్లో జాయిన్ చేస్తున్నామండి అన్నాడు అనుకోండి. మా అబ్బాయిని ఎక్కడ జాయిన్ చేయాలో నాకు తెలుసండి, మీరు ఎందుకంత శ్రమ తీసుకుంటున్నారంటాడు. ఒకవేళ అది మంచిదైనా నన్ను అడగాలి, కానీ అదే మీరు జాయిన్ చేసేయడం ఏంటంటాడు. కానీ మీ బుద్ధి, మీరు తరించవలసిన శరీరం, కానీ అది దానిష్టం వచ్చినట్టే నడిపిస్తుంది, మిమ్మల్ని స్వతంత్రంగా నడవనివ్వదు. కాబట్టి మీరేం చేయాలంటే, డోంట్ స్టెప్ ఇన్ టు మై షూస్ అని చెప్పాలి. నా బూట్లు నువ్వు తొడుక్కోకు, నా నిర్ణయాలు చేయడానికి బుద్ధి ఉంది, నువ్వు ప్రతిపాదన చేయి చాలు. కాబట్టి నేను అడుగుతాను వెనక్కి తిరిగి, ఏం చెప్పావు అని అడుగుతాను అని మీరు అలవాటు చేశారనుకోండి. మీరంటే నేనేం పెద్ద ప్రాజ్ఞుణ్ణి అయిపోలేదు, నేనైనా మనసు ఒకటి చెప్పింది అనుకోండి, వెనక్కి తిరిగి ఏం చెప్పారు మేస్టారు అని అడగాలి. అంటే వద్దులేండి ఇవాళ సంధ్యావందనం మానేవోయ్ అందనుకోండి. ఎందుకు వచ్చిన ఉపన్యాసాలు నువ్వు చెప్పేది, ఉపన్యాసానికి అరగంట వెళ్ళి ఆలస్యంగా వెళ్ళి పర్వాలేదు, సంధ్యావందనం మాత్రం మానకూడదు. సంధ్యావందనం గురించి పెద్దలు ఏం చెప్పారో, వేదం ఏం చెప్పిందో, పరమాచార్య ఏం చెప్పారో నువ్వు ఎన్ని గ్రంథాల్లో చదివావు, ఎంతమందికి నువ్వు చెప్పావు, నువ్వు చెప్పబట్టి ఎంతమంది సంధ్యావందనాలు చేస్తున్నారు. ఇవాళ ఎవ్వరూ చూడలేదు కదా అని నువ్వు మానేస్తావా సంధ్యావందనం? ఒక పావుగంట ఉపన్యాసానికి ఆలస్యంగా వెళ్ళి నా సంధ్యావందనం ఆలస్యం అయిందని సభకి చెప్పు, ఎవ్వరూ నీ పీక తీరు. సంధ్యావందనం మంతి మాత్రం ఒప్పుకోను. ఇప్పుడే కాదు ఇంకెప్పుడు చెప్పకి సలహా. సంధ్యావందనం ఎంత తొందరగా చెయ్యొచ్చో చెప్పు, అంతేకాని సంధ్యావందనం మానమని చెప్పకు అని మీరు అన్నారనుకోండి. అది ఏం చేస్తుందంటే, తప్పైపోయిందండి ఇంక నేను ఎప్పుడు ఇలా చెప్పనులేంటంటుంది. మీకు ఆ సలహా చెప్పే ప్రయత్నం చేయదు. మీరు మనసుని దిద్దకపోతే మనసు ఎప్పుడూ ధర్మము వైపుకి వెళ్ళదు.
అందుకని భగవంతుని యొక్క రూపాన్ని చెప్పేటప్పుడు అన్ని పద్మములని చెప్తారు. ఎందుకు చెప్తారో తెలుసా అండి? ఈ కంటితో మీకు నచ్చి మీ మనస్సు వెళ్ళి వాలేవన్నీ మీ అభ్యున్నతికి పనికొస్తాయని చెప్పడం కుదరదు. ఈ కళ్ళతో టీవీ చూస్తున్నప్పుడు మనసు అక్కడ మగ్నమైంది అనుకోండి, అది మిమ్మల్ని ఉద్ధరించేదేమీ. లేకపోతే నేను అక్కర్లేని విషయాలన్నింటి మీద నా దృష్టి పెట్టుకున్నాను అనుకోండి, అవి నన్ను ఉద్ధరించేదేమి ఉండదు, దానివల్ల పతనమే వస్తుంది. కానీ భగవంతుడి మీద పెట్టుకున్నాను అనుకోండి, మనస్సు ఏదో ఒక్క దాని మీదకి వెళ్ళి పట్టుకోవడం అలవాటు అయిపోయింది అనుకోండి. అమ్మవారి కన్నులు చూడడంలో నాకు ఆనందం, అమ్మవారి లలాటం చూడడంలో నాకు ఆనందం, అమ్మవారి గడ్డం చూడడంలో నాకు ఆనందం, అమ్మవారి పాదములు చూడడంలో నాకు ఆనందం. అందుకే ఇవన్నీ పద్మములే. మనస్సనబడేటటువంటి తుమ్మెద అమ్మవారనబడేటటువంటి జగజ్జనని యొక్క స్థూల రూపమునందు ఏ అవయవం మీద వాలి పరమభక్తితో కూడి అక్కడ మకరందాన్ని తాగినా భక్తితో అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని జుర్రుకుని వాలినటువంటి చూపులు మనస్సు అభ్యున్నతిని పొందుతాయి. కాబట్టి మామూలు పద్మము దాని వంక అలా చూశారనుకోండి, పద్మం వంక, మీకేమైనా అభ్యున్నతిని ఇవ్వగలదా? పద్మం ఏమీ ఇవ్వలేదు. పైగా పద్మమునకు సహజంగా జన్మము ఉన్నది, మరణము ఉన్నది. పద్మం తెల్లవారకట్ట దాని జననం. ప్రతి పద్మము బురదలో తెల్లవారకట్ట పుట్టాలి. ప్రతి మనిషి అమ్మ కడుపులోంచి ఏదో ఒక సమయంలో బయటికి రావాలి. 27 నక్షత్రాల్లోనే పుట్టాలి. మనకి ఒక నియతి ఉంది, ఒక పరిమితి ఉంది. ఇది దాటి పుట్టడం మనకి వశం కాదు. ఈశ్వరుడు ఎలా నిర్ణయం చేశాడో అలా ఒక అమ్మ కడుపులోంచి 27 నక్షత్రాల్లోనే పుట్టవలసి ఉంటుంది. అది కుక్కగా కావచ్చు, పిల్లిగా కావచ్చు, మనిషిగా కావచ్చు. కాబట్టి పద్మం కూడా బురదలోంచి పుడుతుంది, తెల్లవారకట్ట పుడుతుంది. పుట్టినవన్నీ శరీరం వదిలిపెట్టవలసింది. పద్మం కూడా ఎంత అందంగా ఉన్నా, ఎంత లక్ష్మీదేవి పాదాల మీద వేసినా, ఎంత అందంగా ఉందో అని చేత్తో పట్టుకున్నా, ఇంటికి తీసుకొచ్చి పెట్టినా, తలలో పెట్టుకున్నా, సూర్యాస్తమయమై చంద్రకిరణం పడేటప్పటికీ పద్మం ప్రాణం వదిలిపెట్టేస్తుంది, ముడుచుకుపోయి వాలిపోతుంది. ఆయుర్దాయం ఊపిరిల రూపంలో పూర్తయిపోయి యమధర్మరాజు గారి యొక్క పాశం వచ్చి మీద పడగానే ఏ ప్రాణి అయినా తన ఉసురు విడిచిపెట్టేస్తుంది. పద్మము మిమ్మల్ని ఉద్ధరించడానికి పనికొచ్చేది కాదు. పద్మం మిమ్మల్ని ఏ విధంగానూ అభ్యున్నతి వైపుకి తీసుకెళ్లలేదు. కానీ జననము లేనిది, శరీరం అంతమైపోవడం అన్నది లేనిది అమ్మవారు. జనన మరణ ప్రవాహములో కొట్టుకుపోతున్నవాడు ఎవరి వంక చూస్తే ఇంకా మళ్ళీ జనన మరణ ప్రవాహమునందు పడడో అలా ఉద్ధరించగలిగినటువంటిది అమ్మవారు. కాబట్టి ఇప్పుడు అమ్మవారికి పద్మమునకు ఏ విధంగా పోలికుందని మీరు అనుకుంటున్నారు? అసలు అమ్మవారి పాదములకు పద్మములకు పోలిక ఉండేటటువంటి ప్రశ్నే లేదు. ఆ పాదముల వంక చూస్తే మీరు చేరవలసింది చేరుతారు. ఈ పాదములతో మీరు ఎక్కడికి చేరుతారు? మీరు చేరవలసిన గమ్యం చేరుతారు, భౌతికమైన గమ్యం చేరుతారు. ఇక్కడి నుంచి ఇంటికి, ఇంటి నుంచి గుడికి, ఇక్కడి నుంచి ఆఫీస్కి, ఆఫీస్ నుంచి ఇంటికి, ఇక్కడి నుంచి బజారుకి, బజార్ నుంచి ఇంటికి. అందుకే పనికొస్తాయి కాళ్ళు. కాళ్ళు ఒక స్థితిలో ఇక ఇవి ఎక్కడికి వెళ్ళడానికి పనికిరావు నిర్ణయం చేస్తారు. ఊపిరి అయిపోయింది, ఇతను వెళ్ళిపోయాడు అంటే అంత్యేష్టి సంస్కారం చేసేటప్పుడు 2 బొటన వేళ్ళు కలిపి కట్టేస్తారు పాదాలవి. అంటే ఇక ఈ శరీరము నడవడవలసిన అవసరము లేదు, ఈ శరీరము ఇక తిరగదు, దీనికి పాదముల పని లేదు, దీని గమనం ఆగిపోయిందని మంత్రపురస్సరంగా కట్టేస్తారు. అంటే ఇక కదలిక ఉండదు దీనికి. ఇప్పుడు ఇది ఎక్కడికి వెళ్ళాలి? దీని చిట్ట చివరి ప్రస్థానం ఒకటి ఉంది. ఆ ప్రస్థానం రుద్రభూమికి వెళ్ళిపోవాలి. ఆ రుద్రభూమికి కూడా ఇది వెళ్ళలేదు, ఇక వెళ్ళే అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు దీన్ని ఇంకొకరు తీసుకుని వెళ్ళాలి. అలా తీసుకుని వెళ్ళడం ఇదే ఆఖరి ప్రస్థానం. ఇంకా ఈ శరీరముతో కనపడ్డం అన్నది ఇదే చిట్ట చివర. ఇక ఆ తర్వాత ఆ శరీరముతో కనపడడు. ఆ శరీరము వెళ్ళిపోతోందని చెప్పడానికి బొటన వేళ్ళు కట్టేస్తారు, కట్టేసి తీసుకెళ్తారు. కాబట్టి పాదములు మీకు భౌతికంగా గమ్యాలకి తీసుకెడతాయి. మీ మనస్సు మీరు చేరవలసినటువంటి ఊర్ధ్వముఖమైనటువంటి చలనంలో ప్రస్థానానికి తీసుకెళ్ళాలి, ఈశ్వరుడి దగ్గరికి. ఇలా
మామూలుగా తీసుకెళ్ళడానికి ఈ పాదాలు పనికొస్తాయి. చూసినంత మాత్రం చేత మళ్లీ పుట్టవలసినటువంటి అవసరం లేని రీతిలో ఈశ్వరుడు యందు ఐక్యం అవడానికి కావలసినటువంటి పథాన్ని అమ్మవారి పాదములు చూపిస్తాయి. మనస్సుకి అటువంటి దిశానిర్దేశకత్వం చేస్తాయి. కాబట్టి ఆ పాదములకు పద్మములకు పోలిక మీరు ఎలా చెప్తారు? కాంతి ఒక్కటే మాట్లాడుతున్నారు, పద్మములకు సంబంధించింది మిగిలింది మాట్లాడలేదు. ఏదది అంటే ఆ చెప్పడంలో పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ, పద్మములకు ఉండేటటువంటి కాంతి, ఆ పాదములకు ఉండేటటువంటి కాంతి పద్మములను తిరస్కరిస్తోంది. అమ్మవారి యందున్నటువంటి అనుగ్రహమే మనని చేరవలసిన ప్రస్థానానికి చేర్చగలిగినటువంటి అమ్మవారి యొక్క సమర్థతయే అమ్మవారి పాదములుగా ప్రకాశిస్తోంది. కాబట్టి ఇప్పుడు అవి పాదములా కేవలముగా కాదు, ఆ తల్లి యొక్క సంపూర్ణమైన అనుగ్రహ కటాక్షమే పాదములుగా ఉంది. కాబట్టి ఇప్పుడు అటువంటి పాదములకు పద్మములకు నువ్వు ఎలా పోలిక వేసి మాట్లాడతావు? కుదరదు. ఆ కాంతి ముందు పద్మముల కాంతి తరిగిపోవలసింది, ఆ కాంతి సరిపోదు. అందుకే శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో ఒక శ్లోకంలో అంటారు, హిమానీహం తవ్యం హిమగిరి నివాసైక చతురౌ నిశాయాం నిద్రాణాం నిశచరమభాగే చ విచదౌ పరం లక్ష్మీపాత్రం శ్రియమతి సృజంతౌ సమయినాం సరోజం తత్పాదౌ జనని జయ కశ్చిత్రమిహ కిం అంటారు. అమ్మా జనని తల్లి అని పిలుస్తారు ఈ శ్లోకంలో. అమ్మగా భౌతికంగా మనకి జన్మనిచ్చినటువంటి అమ్మగా కాకుండా ఈ లోకములనన్నిటినీ కన్నటువంటి తల్లిగా ఆ లలితా పరాభట్టారిక మనకి ఇస్తున్నటువంటి అనుగ్రహమేమి అంటే హిమానీహంతవ్యం హిమగిరి నివాసైక చతురో, తల్లి నీవు మంచుకొండకి కుమార్తెగా పుట్టావు. అది మంచుకొండ, దాని అస్తిత్వం ఏమి? గట్టిగా ఎండ కాస్తే కరిగిపోతుంది. అటువంటి మంచుకొండకి నువ్వు కూతురుగా పుట్టడం అంటే నువ్వు కూడా ఒక జన్మానబడేటటువంటి దానికి కట్టుబడ్డావా? నీ అంత నువ్వు అనుగ్రహించి మంచుకొండకి కూతురయ్యావా? నువ్వు ఒక జన్మకి కట్టుబడి కాదు, నువ్వు అనుగ్రహించి కూతురుగా వచ్చావు. పుట్టుకయందు నేను పుట్టి వీరిని ఉద్ధరించానని చెప్పుకోవడం నాకు కుదరదు. నన్ను కన్న తల్లిదండ్రులు ఉన్నారు, నేను వారిని కడుపున ఎందుకు పుట్టానో తెలుసా అండి? ఆ తల్లిదండ్రులను ఉద్ధరించడానికి నేను పుట్టాను అని నేను అంటానా అంటే అలా అనడానికి నేను సరిపోను, అలా కుదరదు. కానీ అమ్మవారు పుడితే ఆ పుట్టుక చేత వెంటనే ఆ వంశం తరించిపోయింది. అసౌనాసా వంశస్థు హినగిరి వంశధ్వజపటి అని కదా శంకరాచార్యులు వారు అన్నారు. కాబట్టి తల్లి నువ్వు మంచుకొండకి కుమార్తెగా పుట్టావు. పుట్టి ఎక్కడ తిరిగావు? మంచుకొండ మీదే తిరిగావు, హిమాలయ పర్వతాల మీదే తిరిగావు. మంచులో పుట్టావు, మంచులో తిరిగావు. మంచులో ఉన్నటువంటి కైలాస పర్వతానికి అధినాథుడైనటువంటి వాడు పరమశివుడికి 2 పేర్లు, గిరిశ గిరీశ అని. ఒక పేరు చేత మంచుకొండ యందు పడుకునేవాడు అని గుర్తు కైలాస పర్వతం మీద, ఇంకొక పేరు చేత దానికి అధినాథుడైన వాడు అని గుర్తు. కాబట్టి ఆవిడ మెట్టినిల్లు కూడా మంచు సంబంధమే. మంచు సంబంధం ఉన్న చోట పుట్టింది, మంచు సంబంధం ఉన్న చోట మెట్టింది, మంచు కొండల మీద తిరిగింది. లోకంలో ఉండేటటువంటి లక్షణం ఏమిటంటే ఒక పద్మం కానీ పుట్టిందనుకోండి, అసలు మంచు ఎక్కడ ఉంటుందో అక్కడ ఆ మొగ్గ విడదు. ఎందుకు విడదో తెలుసా అండి? మొగ్గ బాగా విడాలి అంటే, పద్మం విచ్చుకోవాలంటే సూర్యకిరణాలు పడితేనే విచ్చుకుంటుంది. సూర్యకిరణాలు ఎప్పుడు పడవు? మంచు ధారాళంగా పడుతోందనుకోండి, సూర్యుడు లేడని గుర్తు, అక్కడ సూర్యప్రకాశం లేదు. సూర్యప్రకాశం లేని చోటే మంచు పడుతుంది. సూర్యప్రకాశం లేని చోట మంచు పడుతోంది కాబట్టి అసలు అక్కడ ఆ పద్మం విచ్చుకోలేదు. అథవా విచ్చుకుందనుకోండి, ఇలా కొద్దిగా విచ్చుకునేటప్పటికి ఆ రేకుల మీద కానీ మంచు వచ్చి పడింది అనుకోండి, ఆ మంచు యొక్క బరువుకి ఆ చాలా తేలికగా సౌకుమార్యంగా ఉండేటటువంటి ఆ రేకులు విరిగిపోయి ఊడిపడిపోతాయి. 2 మంచు బరువుకి ఇంకా విచ్చుకుంటున్నటువంటి ఆ పువ్వు యొక్క దుద్దు మీదకి వెళ్ళి మంచు ముద్ద పేరుకుందనుకోండి, వెంటనే నల్లగా కవిలిపోయి ఆ నాళంతో సహా పద్మం ఒరిగిపోతుంది, కిందకి ఒరిగిపోయి బురదలో పడిపోతుంది. కాబట్టి మంచు మీద పడితే పద్మం తట్టుకోదు, మంచు ఉంటే పద్మం విచ్చుకోదు.
మంచులో పద్మం అసలు బతికి ఉండలేదు. అసలు మంచు పద్మము ఈ రెండు ఒకదానితో ఒకటి పడేటటువంటి విషయాలు కావు. కాబట్టి హిమానీహంతవ్యం హిమగిరి నివాసైక చతురౌ నిశాయాం నిద్రాణం నిశిచరమ భాగే చ విశదౌ. రాత్రి అయితే అసలు తెరుచుకుని ఉండదు. పోని మంచు లేదండి, సూర్యప్రకాశం చాలా బాగుంది, సూర్యకిరణాలు పడుతున్నాయి, పద్మం విచ్చుకుంది, తెల్లవారగానే సూర్యకిరణాలు పడితే విచ్చుకుంది కదా అని చెప్పి ఇంకా పద్మం అలా ఉండిపోతుందని మీరు అనుకుంటున్నారా? నిశాయాం నిద్రాణం, చీకటి పడిపోయింది అనుకోండి, సూర్యాస్తమయం అయిపోయింది అనుకోండి, నిద్రాణం. శంకరాచార్యుల వారు గౌరవంగా మాట్లాడారు. శ్రీనాథుడు భీమఖండాన్ని చేస్తూ పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ అన్నాడు. వాళ్ళు చచ్చిపోయే ముందు అన్న మాట అనకుండా పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ అన్నాడు. పెద్ద నిద్రకి మాగన్ను పెట్టే ముందు పంచజనులకు తారక బ్రహ్మ విద్య అభవుడు ఉపదేశించునప్పుడు కాశీ అన్నాడు. కాశికా క్షేత్రంలో కుడి చెవిలో పరమశివుడు వచ్చి తారకాన్ని ఉపదేశం చేయడం గురించి వర్ణన చేస్తూ, అలా నిశాయాం నిద్రాణం. పద్మం ఏం చేస్తుంది? చీకటి పడింది అనుకోండి, చంద్రకిరణాలు పడ్డాయి అనుకోండి, ముడుచుకుపోతుంది. ఇక దాని జీవితం అయిపోయింది అక్కడితో. ముడుచుకోగానే పద్మం ఏమైపోతుందంటే ఒరిగిపోతుంది. ఒరిగిపోయి అది వెంటనే నాళానికి బరువు అయిపోతుంది, ఇలా ఒరిగిపోతుంది. ఒరిగిపోయి అలాగే ముడుచుకుపోయి కిందకి వడిలిపోతుంది. కాబట్టి నిశాయాం నిద్రాణం నిశిచరమ భాగేచ విశదౌ. మంచు లేకపోయినా తెల్లవారకట్ట విచ్చుకుంటుంది, చీకటి పడితే ముకిలించుకుపోతుంది. కాబట్టి పద్మానికి ఈ పరిమితులు ఉన్నాయి. నీవో హిమానీ హంతవ్యం హిమగిరి నివాసైక చతురౌ. మంచు కొండకి పుట్టావు, మంచు కొండ మీద పెరిగావు, మంచులో తిరుగుతావు, కైలాసనాథుణ్ణి కట్టుకున్నావు, అక్కడే తిరుగుతుంటావు. పగటి వేళ ముడుచుకోవడం ఉండదు, పగటి వేళ విచ్చుకోవడం ఉండదు, రాత్రి వేళ ముడుచుకోవడం ఉండదు. నువ్వు ఎటువంటి దానివి? నిన్న చెప్పారు శంకరాచార్యులు వారు, దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిషమాహ్నాయ దదతౌ. ఎవడికి ఏ కష్టం ఏ సమయంలో వస్తుందో ఎవడికి తెలుసు. ఎవడికి ఏ కష్టం వచ్చినా అప్పటికప్పుడు ముడుపు కట్టేస్తాడు, అప్పటికప్పుడు అమ్మవారికో నమస్కారం చేస్తాడు. అమ్మా అనుగ్రహించమ్మా, నా పసుపు కుంకాలు నిలబెట్టమ్మా, నా బిడ్డల్ని కాపాడమ్మా, అమ్మా నన్ను రక్షించమ్మా అంటాడు. ఎవడు ఎక్కడ ఎప్పుడు ఎలా ప్రార్థన చేస్తాడో ఎవడికి ఎరుక. కాబట్టి పద్మం రాత్రి ముడుచుకుపోయినట్టే రాత్రి అయ్యేటప్పటికీ నేను పడుకుంటానయ్యా, మీ మొరలు వినలేను అని చెప్పి అమ్మవారు ఎప్పుడైనా అందా? ఆ తల్లి అసలు కనురెప్ప పడడం అన్నదే లేదు. ఎందుకని? ఆ తల్లి కనురెప్పే పడిందా లోకాల్లో ఏమైపోతాయి. కాబట్టి ఆవిడ ఎప్పుడు ఎవరైనా అమ్మా నీ పాదాలు పట్టుకున్నానమ్మా అంటాడేమో నిజాయితీగానని రాత్రింబవళ్ళు తల్లి అలా చూస్తూనే ఉంటుంది. ఎవరైనా కాని అమ్మా అని గట్టిగా ఆర్తితో నమ్మకంతో పిలిచారో అంతే, ఉత్తర క్షణం ఆ తల్లి అనుగ్రహించి పలికేస్తుంది అంతే. అమ్మవారు పలకడం అంటే ఎంత విచిత్రంగా ఉంటుందో తెలుసా అండి? నాకు తెలుసుండి ఆ పేర్లు ఎందుకు చెప్పాలి, మా బంధువులే ఇక్కడే ఉండేవారు శ్రీనగర్లో. ఆవిడ భర్తకి అకస్మాత్తుగా, ఆయనకు అప్పటికే హార్ట్ బైపాస్ ఆపరేషన్ అయింది, వెక్కిళ్ళు వచ్చాయి, వస్తే ఆగేవుకోవు. అవి ఇంచుమించుగా అప్పటికి 2 రోజులు 3 రోజులు అయిపోయింది. ఆ ఎక్కిళ్ళు వస్తూనే ఉన్నాయి. ఆయనకి ఈ రిబ్కేజ్ అంతా, వక్షస్థలం అంతా విపరీతమైన పోటు వచ్చేస్తోంది, ఆగట్లేదు. ఆగకపోతుంటే ఆవిడ వెంకటరమణుడికి అమ్మవారికి నమస్కారం చేసుకుంది. చేసుకున్నటువంటి 2 నిమిషాలు అవ్వలేదు, ఈయనకి ఏమైపోతారో ఇంకా ఏం వేసినా తగ్గట్లేదని బెంగపెట్టుకుని, ఎవరో కాదు నాకు బంధుత్వ రీత్యా అక్క బావగారే అవుతారు, ఇలా నమస్కారం చేసుకుంది. ఎప్పుడో ఆయనతో కలిసి ఎక్కడో పనిచేసిన ఆయన ఒక ఆయన వచ్చాడు. వచ్చి తలుపు కొట్టి ఏమాయి బాగున్నావా అని మాట్లాడుతున్నాడు. ఆయనకి మాట్లాడే ఓపిక లేదు, ఇప్పుడు వచ్చాడు ఏమిట్రా అనుకున్నారు. ఏడుస్తూ మా అక్క ఆయన పరిస్థితి బాగోలేదండి ఇప్పుడు మాట్లాడాలి. ఏమ్మా ఏమైంది అన్నారు. ఇలాగండి. ఎందుకమ్మా దానికి బెంగ ఎందుకమ్మా, 3 రోజుల నుంచి ఎందుకు చూస్తున్నారు, నేను ఒకటి చెప్తాను చేయండి అని ఆయన ఏదో చెప్పాడు. కొద్దిగా నీళ్లు మరిగించి అందులో ఇదేదో వెయ్యండి, ఇలా కలిపేసేయండి అని. ఒకవేళ మీకు అనుమానమా అమ్మా, వెయ్యండి జరుగుతుంది అన్నాడు అని వెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చాడు 10 నిమిషాల్లో. మీరు చేస్తారో చేయరో అని వచ్చానమ్మా అని ఆయనే పట్టుకొచ్చాడు. ఆ సొంటి మొక్క ఏదో పసుపు మొక్క ఏదో పట్టుకొచ్చి ఆ నీళ్ళల్లో వెయ్యండి అని అక్కడే కూర్చున్నాడు. కూర్చుని కాచారా అమ్మ పట్టించండి అన్నాడు. ఇలా పట్టిస్తోంది, ఆయన వెళ్ళిపోయాడు. ఈయన 3 గుటకలు వేశారు, వెక్కిళ్ళు అయిపోయి.
ఎంత సంతోషంతో ఆ అమ్మవారే పలికిందిరా, ఆయన పేరు కూడా మాకు జ్ఞాపకం లేదు, వచ్చి ఇలా రక్షించారని పొంగిపోయింది ఆ రోజుల్లో మా అక్క. నాకు ఇప్పటికీ బాగా జ్ఞాపకం. ఆర్తితో పిలిస్తే అమ్మవారు పలకదని మీరు ఎలా అనుకుంటున్నారు? పలికి తీరుతుంది ఆ తల్లి. కాబట్టి నిశాయాం నిద్రాణం నిశచరమ భాగే చ విశదౌ, రాత్రి పడుకుంటాయి, తెల్లవారకట్ట విచ్చుకుంటాయి పద్మాలు. కానీ అమ్మ నీ పాదాలో, నీ పాదముల పట్ల చేసిన మొరలు విని రక్షించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. ఇలా చెవులు విచ్చుకుని వింటుంటాయి ఆ పాదాలు. పాదాలకి చెవులు ఏమిటండి అనుకోకండి, ఆ పాదములకు మీరు చేసుకున్న మొరలు అమ్మవారికి అందుతుంటాయి. కాబట్టి అవి వినేటటువంటి చైతన్యము కలిగినటువంటివి. అమ్మ నీ పాదాలకి పద్మాలకి ఎలా పోలిక వేసి చెప్పమమ్మా, కుదురుతుందా? కాబట్టి హిమానీహంతవ్యం హిమగిరి నివాసైక చతురౌ నిశాయాం నిద్రాణం నిశిచరమ భాగే చ విశదౌ. ఇంకా ఆశ్చర్యం, వరం లక్ష్మీపాత్రం శ్రియమతి సృజంతౌ సమయినాం. పద్మంలో ఎవరు కూర్చుంటారు? సాక్షాత్ లక్ష్మీదేవి కూర్చుంటుంది. పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి పరమేశి జగన్మాతర్మహాలక్ష్మీర్ నమోస్తుతే అంటున్నాం కదా. లక్ష్మీదేవే కూర్చున్నా, అయ్యో లక్ష్మీదేవి కూర్చుంది కదా, మనం రాత్రి వేళ అయ్యేటప్పటికి సూర్యాస్తమయం అయిపోయేటప్పటికి ఇలా ముడుచుకుపోయి నువ్వు కూర్చోడానికి వీల్లేదమ్మా లే 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 అన్నట్టుగా ముడుచుకుపోతే బాగుంటుందా అంటుంది ఏమిటి పద్మం? చీకటి పడితే ముడుచుకుపోతుంది అంతే. లక్ష్మీదేవే కూర్చున్నా పద్మం మాత్రం సాయంకాలం అయ్యేటప్పటికి ముడుచుకుపోవలసిందే. ఎక్కడికి చెప్పారో చూడండి శంకరాచార్యులు వారు. కాబట్టి అమ్మ వరం లక్ష్మీపాత్రం శ్రియమతి సృజంతౌ సమయినాం. మరి నీ పాదాలో సమయాచారంలో పరమభక్తితో సాత్విక భక్తితో వైదికమైనటువంటి ఆరాధనా విధానంలో అమ్మవారికి ఖేదము కలగని రీతిలో ఎవరు చక్కటి పూజ చేసి నమ్మి అమ్మవారిని పూజ చేస్తున్నారో వాళ్ళ కోర్కెలు తీర్చడానికి అమ్మవారి పాదములు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. లక్ష్మియే తమ యందు కూర్చున్నా పద్మములు మాత్రం చీకటి పడితే కూర్చోడానికి అవకాశం కూడా ఇవ్వలేకపోయాయి. కానీ నా తల్లి పాదములో రాత్రింబవళ్ళు వినగలవు, రాత్రింబవళ్ళు కోర్కెలు తీర్చగలవు. లక్ష్మియే తమ యందు కూర్చున్నా రాత్రి అయ్యేటప్పటికి వాటికే తీరలేదు కోరిక. కానీ మా అమ్మ పాదములో రాత్రింబవళ్ళు కోర్కెలు తీర్చగలవు. కాబట్టి అమ్మ హిమానీహంతవ్యం హిమగిరి నివాసైక చతురౌ నిశాయాం నిద్రాణం నిశచరమ భాగే చ విశదౌ వరం లక్ష్మీపాత్రం శ్రియమతి సృజంతౌ సమయినాం. అటువంటి పాదములు కలిగినటువంటి తల్లి సరోజం తత్పాదౌ జనని జయ కశ్చిత్రమిహ కిం. ఈ సరోజములున్నాయే పద్మములు, ఈ పద్మములకు నీ పాదములకు ఎలా పోలికి చెప్తామమ్మా? నీ పాదముల కాంతి ముందు పద్మములు సరిపోతాయా? సరిపోలేదు తల్లి అన్నారు శంకరాచార్యులు వారు. ఎక్కడ వసిన్యాది దేవతలు అమ్మవారి పాదముల వంక చూసి ఒక్కసారి ఆ మాట అన్నారో, పదద్వయ ప్రభాజాల పరాకృత సరూరుహ అన్నారో, అది స్పష్టంగా అర్థమై మనం ఎందుకు అమ్మవారి పాదములు పట్టుకోవాలో మనకి తెలియచేయవలసినటువంటి బాధ్యత తనదిగా గుర్తించి శంకర భగవత్పాదులు మనకి అంత అద్భుతమైనటువంటి శ్లోకాన్ని సౌందర్యలహరిలో ఇచ్చారు. మూకశంకరులు అసలు పెద్ద విన్యాసమే చేసేశారు. అమ్మవారి యొక్క ఆ పాదములకు పద్మములకు ఉండేటటువంటి వైలక్ష్యము అనగా పద్మముల కన్నా అమ్మవారి పాదములు ఎందువల్ల గొప్పవి అన్నవి చెప్పవలసి వస్తే అసలు నిజంగా మూకశంకరులు చేసిన శ్లోకాలుంటాయి. నేను మీకు ఏదో అంతా పెట్టకుండా అన్నం గిన్నెలోంచి ఏదో నేతిలో ముంచి కొద్దిగా తీసి హవిస్ ఇచ్చినట్టుగా మళ్ళీ అగ్నిహోత్రంలోనే వేసినట్టుగా మీకు ఏదో నేను ఒక్క శ్లోకం చెప్పినందుకు నేను చాలా నొచ్చుకుంటున్నాను తప్ప అసలు నిజంగా మూకశంకరుల యొక్క ప్రజ్ఞ చూస్తే, ఆయన చెప్పిన రీతి చూస్తే ఆశ్చర్యపోతాం మనం. ఆయన అమ్మవారి పాదముల వంక చూస్తూ చెప్పారు ఆ శ్లోకాన్ని. ఆయన అంటారు, దధానై సంసర్గం ప్రకృతి మలినై షట్పదకులై ద్విజాధీశ్లాఘ విదిషు విదద్భిర్ముకులతాం రజోమిశ్రై పద్మై నియతమపి కామాక్షి పదయో విరోధస్తే యుక్తో విషమశరి వైరి ప్రియతమే అంటారు. ఎంత గొప్ప శ్లోకమో చూడండి. మీరు ఈ శ్లోకాన్ని పట్టుకోగలిగితే అమ్మవారి పాదముల యందు భక్తి కలగకపోవడం అన్నది ఉండదు. శంకరులే మూకశంకరులే. ఆయన అంటారు,
దధానై సంసర్గం ప్రకృతి మలినై షట్పదకులై. అమ్మవారి పాదములను ఒక పక్క పెట్టారు, పద్మములను ఒక పక్క పెట్టారు. అమ్మవారి పాదముల తరపున ఒక న్యాయవాదిని పెట్టారు, పద్మముల తరపున ఒక న్యాయవాదిని పెట్టారు. పెట్టి ఇప్పుడు మూకశంకరులు అంటున్నారు, అమ్మా నీ పాదములు పద్మములను ఎందుకు త్రోసిరాజనాలి, ఎందుకు పద్మములు పనికిరానివి అని నువ్వెందుకు తొలగతొయ్యాలి? పద్మములు సౌభాగ్యస్థానములు, లక్ష్మీస్థానములు, పరమ పవిత్రములు. ఆ పద్మాల మీద పని కట్టుకుని అస్తమానం పద్మాలు నీ పాదాల దగ్గర పనికిరావు, నీ పాదాల దగ్గర పనికిరావు అనడానికి కేవలము నీవు అందరినీ ఒడ్డెక్కించగలవు కాబట్టి ఆ మాట చెప్తున్నారా? అంతకన్నా పద్మాలు చేసినటువంటి దోషాలు కూడా ఏమైనా ఉన్నాయా లోకంలో? అది ఏమైనా రహస్యం ఉందా అసలు? ఎందుకు నువ్వు పద్మాల్ని అస్తమానం కవులందరూ తిరస్కరించేటట్టుగా వారికి ప్రచోదనం చేస్తున్నావు? ఈ మాట మీరు కనిపెట్టాలి. కవులు చేయట్లేదుట, అలా కవులు చెప్పేటట్టుగా చేస్తున్నది అమ్మవారేట. ఎందుకని? కవులు చెప్పారంటే శక్తి, వారు మాట్లాడారంటే శక్తి ప్రచోదనం అయింది. అది అమ్మవారే చెప్పిస్తోంది. నువ్వు ఎందుకమ్మా పద్మాలు నీ పాదాలకు సరిపోవు, పద్మాలు పాదాలకు సరిపోవు, పద్మాలు పాదాలకు సరిపోవు అని ఎందుకు అలా చెప్పిస్తున్నావు? నీ గొప్పతనం కోసం చెప్పించడం కోసమైతే నువ్వు అలా స్తోత్రం చేయించుకోవు. పద్మాల యందు ఏవో దోషాలు ఉండి ఉండాలి. అప్పుడు ఏదైనా దోషం ఉండి నువ్వు నీ పాదాల దగ్గరికి వాటిని రానివ్వట్లేదు. అందుకే నీ పాదాలకి ఆ పద్మాలకి పోలిక ఉండకూడదంటున్నావు. అసలు ఆ కోణంలో మేము ఆలోచిస్తాం, ఏమైనా పద్మాలకి దోషాలు కానీ పద్మాలు చేసిన పాపాలు కానీ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు మూకశంకరులు ఒక కొత్త కోణంలో వచ్చారు. మీరు బాగా ఆలోచించండి. పద్మములు అమ్మవారి పాదములు సరిపోవు అంటే అమ్మవారు దూరంగా తోసేస్తోంది పద్మాలను. ఇప్పుడు ఇలా తోసేయడానికి పద్మాలు ఏమైనా పాపాలు చేశాయి అని మీకేమైనా ఎక్కడైనా ఆధారం ఉందా? మీరు చదివారా ఎక్కడైనా? పద్మము అంటే తామర పువ్వు అండి. తామర పూలు ఈ పాపం చేశాయి అని మీరు ఎక్కడైనా చదివారా? చలపతిరారు ఏమైనా చదివారా ఎక్కడైనా? పద్మం ఈ పాపం చేసింది, తామర పువ్వు ఈ పాపం చేసిందండి, అందుకే అమ్మవారు తన పాదాల దగ్గరికి రానివ్వదు అని మీరు ఏమైనా చెప్పడానికి ఏమైనా ఆధారం ఉందా? ఏమీ లేదు. డాక్టర్ గారు మీకు లేదు, గోపి గారు ఏమైనా అంటారనుకున్నాను నేను. కానీ మూకశంకరులు చాలా చమత్కారంగా ఓ మాట అన్నారు. ఆయన చెప్పేస్తున్నారండి శ్లోకంలో. ఆయన అంటున్నారు, దధానై సంసర్గం ప్రకృతి మలినై షట్పదకులై. పద్మములు తమంత తాముగా పాపము చేసినవి కాకపోవచ్చు, కానీ మహాపాపులైన వారితో స్నేహం చేస్తూ ఉంటాయి. ఇదో చమత్కారం. తాను పాపం చెయ్యడానికి పాపులతో కలిసి ఉండడానికి అన్న తేడా ఉందా? నాకేం పాపం లేదండి, నేనేం పాపాలు చేయని, స్నేహితుడు వస్తుంటాడు వెడుతుంటాడు, ఆయనతో కలిసి తిరుగుతాను, నేనేం చేయనే పాపం, ఆయన చేస్తుంటాడు, నాదేముందండి తప్పు, అప్పుడు నేనెందుకు పాపిష్టివాడిని అవుతాను, నేనెందుకు పాపి అవుతాను అంటారేమో. ధర్మశాస్త్రంలో ఒక లక్షణం ఉంది. బ్రహ్మహత్య చేసిన వాడితో, హేమహారీచ దొంగతనం చెయ్యడం, సురాపో కళ్ళు తాగడం, గురుతల్పక గురుపత్ని శయనించినటువంటి శయ్య మీద ఏకశయ్యాగతుడు కావడం, 5 పంచమహాపాతకాలు. మరి 4 కదా చెప్పారు, 5 చెప్పలేదు కదా. అంటే ఈ 4 చేసిన వాడు ఎవడైనా ఉంటే అలాంటి ఒక్కటి చేసిన వాడైనా సరే వాడు నా స్నేహితుడని చెప్పి వాడితో స్నేహంగా తిరగడం. తత్సంసర్గీ చ పంచమహ, ఈ 5 మహాపాతకాలు. కాబట్టి ఇప్పుడు మనం ఏమైనా చెయ్యాలా? చెయ్యక్కర్లేదు. బ్రహ్మహత్య చేసిన వాడు మాకు స్నేహితుడని మనం వాడితో తిరుగుతున్నాం అనుకోండి, నేను చేయలేదు కదా అని, మీరు మహాపాతకం చేసిన వారే. హేమహారీచ బంగారం దొంగతనం చేసిన వాడిని మీ స్నేహితుడు అన్నారనుకోండి, మీరు మహాపాతకం చేసిన వారే. సురాపో వాడు కళ్ళు తాగాడు, వాడు మీతో కలిశాక మానినట్టు ఆధారాలు లేవు, ఇంకా మీరు వాడిని స్నేహితుడు అన్నారనుకోండి, మారితే దగ్గరికి తీస్తే తప్పులేదు, మారకుండా దగ్గరికి తీశారనుకోండి మీకు మహాపాతకం అంటుకుంటుంది స్నేహితుడు అన్నందుకు. సురాపో గురుతల్పక, అసలు నేను 1కి 10 మాటలు ఆ మాట నోటితో ఉచ్చరించను కాబట్టి గురుతల్పక, ఈ 4 మహాపాతకములు చేసిన వాళ్ళు ఎవరున్నారో, తత్సంసర్గీ చ పంచమః, ఈ 4గింటిలో 4 చేసిన వాణ్ణి కాని, 1 చేసిన వాణ్ణి కాని, 1 కన్నా ఎక్కువ చేసిన వాణ్ణి కాని నా స్నేహితుడని చెప్పిన వాడు ఎవడున్నాడో వాడు కూడా పంచమహాపాతకాలు చేసిన వాడే.
కాబట్టి తాను పాపము చేసి ఉండాలా? అక్కర్లేదు. పాపం చేసిన వాడిని నా స్నేహితుడిని దగ్గరికి తీసుకుంటే చాలు, వాడు పాపం చేసిన వాడే. ఇప్పుడు పద్మాలు ఏమైనా పాపం చేశాయా? పాపం చేయలేదు, కానీ పాపం చేసిన వాళ్ళతో స్నేహం చేస్తుంటాయి. పాపం చేసిన వాళ్ళు ఎవరున్నారండి? వాళ్ళతో పద్మం స్నేహం ఎక్కడ చేసిందండి అని అనుమానం రావచ్చు. మూకశంకరులు అంటున్నారు, దదానై సంసర్గం ప్రకృతి మలినై షట్పదకులై. గండు తుమ్మెదలు, నల్ల తుమ్మెదలున్నాయి. ప్రకృతి మలినై, ప్రకృతి మలినై అంటే నల్లటి తుమ్మెదలు. అవి పుట్టుకతోనే నల్ల తుమ్మెదగా పుట్టింది. మామూలుగా బయట నల్లగా ఉండడం తప్పు కాదు. పాపానికి కవి సమయంలో నలుపు అని ఒక పేరుంది. నల్ల తుమ్మెదగా ఎందుకుంది ఏది అంటే, మహాపాపాలు చేయడం వల్ల తుమ్మెద నల్లగా ఉంది ఓ కవి సమయం. నల్ల తుమ్మెదలన్నీ ఎక్కడ తిరుగుతున్నాయి? తామర పూల మీదే తిరుగుతున్నాయి. కాబట్టి పద్మాలు తప్పు చేసి ఉండకపోవచ్చు, కానీ పాపాలు చేసినటువంటి తుమ్మెదలకే తీసుకొచ్చి అవి మా స్నేహితులని తమ మీద వాలేటట్టు చేస్తున్నాయా లేదా? పువ్వుకి తుమ్మెదకి అనుబంధం ఏమని చెప్తారో తెలుసా అండి? భార్యాభర్తృ సంబంధం చెప్తారు. గురు శిష్య సంబంధం చెప్పడం కూడా ఉంది లోకంలో. కానీ ఏ ఒక్క తుమ్మెద ఒక్క పువ్వు మీదే వాలి తేనె తాగి ఆనందంగా ఉండదు, అన్ని పువ్వుల మీదకి వాలుతూ ఉంటుంది. కాబట్టి అమ్మా, నల్ల తుమ్మెదలున్నాయే ఇవి పాపం చేసినవి కదమ్మా, వాటి స్వరూపమే తెలిసిపోతుంది పాపం చేశాయని నల్లగాను. ప్రకృతి మలినై అంటే పాపాన్ని నలుపు అనడం ఒక కవి సమయం, ఒక చమత్కారం. నల్ల తుమ్మెదల్ని తీసుకొచ్చి ఆశ్రయం ఇచ్చి మీ మీద వాలేటట్టుగా పద్మాలు చేస్తున్నాయా లేదా? స్నేహం చేస్తున్నాయి కాబట్టి తుమ్మెదలు వచ్చి వాలుతున్నాయి, లేకపోతే ఎందుకు వాళ్తాయి?